Hi, hello dear students. Welcome to Heroes Academy. Nenu mi Raju Cherkuri. Hi. So now we are going to solve problems. Mission reasoning 500 questions topic lo unnam manamu. 500 questions ni gata ప్రశ్నపత్రాల్లో అడిగినటువంటి ఆల్ సబ్జెక్ట్స్లో అంటే ఆల్ ఎగ్జామ్స్లో టీఎస్పీఎస్సీ నిర్వహించేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, రైల్వేస్, ఆర్ఆర్బి, సో ఇంకా మనకు సంబంధించినటువంటి బ్యాంకింగ్ జాబ్స్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి రీజనింగ్లో క్వశ్చన్స్ అడిగాడు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేటువంటి వాటిని మనం రెగ్యులర్గా సాల్వ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు డే 4లో ఉన్నాము. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ ఫస్ట్ ప్రాబ్లం. 5, 8, 20, 34, 76, 142. సో ఇక్కడ చూడండి, మనకు 5, 8, 20, 34, 76, 142 ఇచ్చాడు. ద నెక్స్ట్ నెంబరు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇలా ఇస్తే మనము చాలా అంటే సింగిల్ నెంబర్ నుంచి డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ వరకు ఇచ్చాడు. సో ఇక్కడ ఆన్సర్స్ చూసుకోవాలి మనం. ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయి? ట్రిపుల్ డిజిట్లో బిగ్ నెంబర్స్ ఉన్నాయి. మరి బిగ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? ఒకవేళ కనుక మనం ఇలా ఉంటే వీటిని మనము ప్లస్ చేయొచ్చు, లేకపోతే డిఫరెన్స్, వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఐడెంటిఫై చేయొచ్చు, లేకపోతే మల్టిప్లికేషన్ చేయొచ్చు, స్క్వేర్, క్యూబ్స్ చేయొచ్చు. మరి ఇక్కడ ఏ విధంగా, ఇక్కడ స్మాల్ నెంబర్ నుంచి ఇచ్చాడు కాబట్టి మనము బిగ్ నెంబర్ నుంచి ప్రయత్నం చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ప్రయత్నం చేద్దాం. మరి ఏంటి ఇక్కడ 142 ఏ విధంగా వచ్చింది? 142 ఏదైనా స్క్వేర్కు దగ్గర ఉందా, లేదా 142 ఏదైనా క్యూబ్కు దగ్గర ఉందా అనేది కూడా మనము చూసుకోవాలి. మరి 142 ఏ స్క్వేర్కి దగ్గర ఉంది కాబట్టి లేదు. ఒకసారి చూడండి, ఒకవేళ మల్టిప్లికేషన్ చేస్తే 76ని బై 2, 76 ఇంటూ 2 చేస్తే 2 6 12, 2 7 14, 152. చూడండి, 152, 142 అంటే వెరీ నియర్ బై నెంబర్. ఓకే, సో అంటే మనము దీనిని ఇంటూ 2 - 10 చూద్దాం. సో నెక్స్ట్ నెంబర్ మరి 34, 76 వస్తుందా? సేమ్ చూడాలి మళ్ళీ. 2 4 8, 2 3 6, 68 వస్తుంది. అంటే వెరీ నియర్. అంటే ఇక్కడ చూడండి, ఇంటూ 2 ప్లస్ 8 వచ్చింది. అంటే ఇంటూ 2 చేస్తే ఇంకా ప్లస్ 8 యాడ్ చేస్తే 76 వస్తుంది. మరి అదేవిధంగా ఇక్కడ చూడండి, మరి 20 30 అంటే 20 2 40 34 అంటే -6 చేస్తే వస్తుంది. చూడండి, ఇక్కడ 20ని ఇంటూ 2 చేసి -6 చేస్తే 34 వస్తుంది. మరి 8 నుంచి ఏ విధంగా వస్తుంది? చూడండి, సేమ్ 8 కూడా 2 ఇంటూ 8 16 ప్లస్ 4 వస్తుంది. ఇక్కడ చూడండి 5, 2 ఇంటూ 5 10 -2 అంటే 8 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, మనం దీని మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ని ఐడెంటిఫై చేయండి. ఏముంది? అన్నిటికీ కామన్గా మల్టిప్లికేషన్ 2 ఉంది. ఓకే, మరి ఇక్కడ చూడండి -10 + 8 అంటే ఇక్కడ -2 + 4 -6 + 8 -10 మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ 2 డిఫరెన్స్తో ఇచ్చాడు. అంటే నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఏం రావాలి అంటే ఇంటూ 2 + 12 అంతే కదా. -2 + 4 -6 + 8 -10 + 12 అంటే 142 ఇంటూ 2 284 ప్లస్ 12 యాడ్ చేయాలి. మరి 284 12 అంటే 6 9 2, మరి 296 ఉందా? ఏ. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనము ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. మొదటగా వీటి డిఫరెన్స్ చూసుకోవాలి. 5 మైనస్ అంటే 5 8కి డిఫరెన్స్ 3 ఉంది, 8కు 20కి 12 ఉంది, 20కి 34కి 14 ఉంది. మరి 3 12 84 అంటే 14 అంటే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? వాటి మధ్యలో లాజిక్ అనేది సేమ్ ఉండాలి. కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటేనే మనం నెంబర్ సిరీస్లో తీసుకుంటాం. ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏముంది నెక్స్ట్ క్వశ్చన్ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైన్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు కరెక్ట్ ద ఈక్వేషన్. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ రాయడం మర్చిపోయాను నేను. 6 × 4 + 2 = 16. ఓకే, సో ఇక్కడ మనం కనుక ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయగలిగితే
ఈక్వల్ చేయగలిగితే ఇక్కడ ఈ ఇంటర్చేంజ్ చేసేమన్నా చేయొచ్చా చూడమంటున్నాడు. మరొకసారి మనము ఈక్వేషన్ను చేంజ్ చేసి ట్రై చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు మరి, ఎప్పుడైనా కూడా ఇలాంటి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మనము చివరి నుండి లేదా ఫస్ట్ నుంచి ఎక్కడి నుంచి చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నాడు, ప్లస్ ప్లస్ చేంజ్ చేయమంటున్నాడు. అంటే ఇక్కడ రెండింటి దగ్గర ప్లస్ అప్లై చేయమంటున్నాడు. 2 ఉన్న దగ్గర చూడండి, 2 ఉన్న దగ్గర 4 ఉన్న దగ్గర 2 చేయమంటున్నాడు ఇక్కడ. సో ఈ విధంగా చేసినప్పుడు మరి 6 + 2 + 4 = 16. 6 + 2 8 + 4 ఎంత అవుతుంది, 12 అవుతుంది, 16 అవ్వదు. అంటే ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ప్లస్ ఇంటూ ఇచ్చాడు. అంటే ఇంటూ ఉన్న దగ్గర ప్లస్, ప్లస్ ఉన్న దగ్గర ఇంటూ, 2 ఉన్న దగ్గర 6 ఉన్న దగ్గర 2 ఉన్న దగ్గర 6 చేసుకోమంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఫస్ట్గా బాడ్మాస్ రూల్ ఏదైతే ఉందో దాని ప్రకారం చేస్తే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేస్తాం. సో మరి డివిజన్ లేదు కాబట్టి నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేయాలి. 4 × 6 24, 2 + = 16 అంటే 26 అవుతుంది. అంటే ఇది కూడా ఆన్సర్ సాటిస్ఫై అవ్వదు. కాబట్టి మనం నెక్స్ట్ చేయాల్సినటువంటిది నెక్స్ట్ ఇది చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, ప్లస్. సో అంటే సేమ్ ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటూ ఉన్న దగ్గర ప్లస్, ప్లస్ ఉన్న దగ్గర ఇంటూ, 4 ఉన్న దగ్గర 6, 6 ఉన్న దగ్గర 4. ఈ విధంగా చేస్తే మరి ఆన్సర్ వస్తుందా కూడా చూడాలి. సో ఇక్కడ చూడండి 4 అంటే ఇప్పుడు మళ్ళీ బోర్మాస్ రూల్ ప్రకారం మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి డివిజన్ లేదు, మల్టిప్లికేషన్ చేయాలి. 6 × 2 అంటే 12 + 4 ఉంది, ఇక్కడ 16 ఉంది. 4 + 12 16 కదా, 16 = 16 కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలా ఈ సైన్ని ఈ నెంబర్ని ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేయగలిగితే మనకు అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఈజీగా మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటున్నాడు. ఎప్పుడైనా సరే ఈ విధంగా ఇచ్చి ట్రయాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి, తొందరపడొద్దు. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఇందులో ఇచ్చినటువంటి వాటిని మనము ఐడెంటిఫై చేయాలి. సో చూడండి, ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ ఐడెంటిఫై చేస్తే 6 ఇక్కడ 7 ఇక్కడ చూడండి క్లియర్గా మనము ఐడెంటిఫై చేయగలిగితే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంటుంది. ఓకే, 8 అంటే టోటల్గా మనకు వచ్చేసి 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒకవేళ ఇలా ఇవ్వకుండా స్టార్ ఇచ్చాడు అనుకోండి, ఈ విధంగా ఇక్కడ చూడండి ఇలా స్టార్ ఇచ్చాడు అనుకోండి, ఎన్ని ఉంటాయి ఇందులో చెప్పండి. క్లియర్గా స్టారే కనుక ఇస్తే మనం ఎన్ని ట్రయాంగిల్స్ ఐడెంటిఫై చేయొచ్చు చూడండి. 1 2 3 4 5. ఓకే, ఈ 5 కాకుండా మనకు అంటే ఎక్కువ మందికి ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేసి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వారికి 5 కాకుండా మిగతా ట్రయాంగిల్స్ కూడా కనిపిస్తాయి. కానీ ఏదో ఎగ్జామ్ రాయాలి, నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి రాస్తున్నాను, వస్తే వచ్చింది లేదు అనుకునే వాళ్ళకి ఈ 5 ట్రయాంగిల్సే కనిపిస్తాయి, మిగతా ట్రయాంగిల్స్ కనిపించవు. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్అవుట్ చేసి నేను ఒక ట్రయాంగిల్ తీశాను 6. ఇక్కడ నుంచి చూడండి ఇంకో ట్రయాంగిల్ తీశాను 7. ఇక్కడ నుంచి చూడండి
8. ఇక్కడ నుంచి చూడండి, సరే ఇక్కడ నుంచి చూడండి, ఇది ఒక ట్రయాంగిల్. ఇక్కడ నుంచి ఇలా ఎంత 8, 9. సో ఇంకా ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఏ విధంగా గీయచ్చు? ట్రయాంగిల్ చూడండి, ఇలా గీయచ్చు. ఇది 9. మళ్ళీ ఇంకెక్కడి నుంచి గీయచ్చు? చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా తీసుకుంటే కనుక ట్రయాంగిల్ ఎక్కడ వస్తుంది? ఇలా వస్తుంది. ఇది ట్రయాంగిల్ అవుతుంది. ఇది 10. అంటే టోటల్గా మనకి స్టార్ ఇచ్చి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనంటే 10 ట్రయాంగిల్స్ ఐడెంటిఫై చేయొచ్చు. 10 ట్రయాంగిల్స్ ఐడెంటిఫై చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకుంటే కూడా వస్తుంది. స్టార్ ఎప్పుడు ఇచ్చినా కూడా మనకు 10 ట్రయాంగిల్స్ ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద నెక్స్ట్ లెటర్స్ ఫ్రమ్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు. ఈ సిరీస్లో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమంటున్నాడు. ఏ విధంగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు, ఏ విధంగా ఇచ్చిన సిరీస్ని మనం సాల్వ్ చేయొచ్చు చూడండి. ANCL EJ KD ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మనకు మరి ఇది ఏముంది? ఏమన్నా ఏకి ఆపోజిట్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇమీడియట్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. లేకపోతే వీటికి ఇచ్చినటువంటి ఆల్టర్నేట్ నెంబర్ ఏమైనా ఉందా? లేదు. మరి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం చూస్తే ఒకసారి చూడండి, ఏ నెంబరింగ్ రాసుకోండి. ఏ అంటే 1, N అంటే 14, C అంటే 3, L అంటే 12, E 5, J 10, K 11, D 4. మరి దీంట్లో ఏం డిఫరెన్స్ ఉంది? ఏం లాజిక్ ఉంది? ఒక లాజిక్ ఉంటుంది, ఐడెంటిఫై చేయండి. చూడగానే మనకు తెలిసిపోతుంది. చూడండి, 1 14 యాడ్ చేస్తే 15. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాస్తాను. ANCL EJ KD. ఇక్కడ చూడండి, ఏ అంటే 1 14. చూడండి, ఇక్కడ 3 + 12, ఇక్కడ 5 + 10, 11 + 4. చూడండి, 1 + 14 అంటే ఇది 1, ఇది 14, ఎంత అవుతుంది? 15. ఇది 3, ఇది 12, ఎంత అవుతుంది? 15. 5 + 10 ఎంత అవుతుంది? 15. 11 + 4 15 అవుతుంది. మరి సేమ్ అదే విధంగా నెక్స్ట్ దాంట్లో కూడా కింద ఇచ్చిన వాటిలో ఏదవుతుంది అనేది కూడా చూస్తే ఇక్కడ చూడండి, M అంటే ఎంత మనకు తెలుసు. M అంటే ఎంత? 13. మరి O అంటే ఎంత? O అంటే 15. సో O 15 కాబట్టి 13 15 ఎంత అవుతుంది? మనకి ఆల్రెడీ 15 దాటిపోయింది కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ లేదు. మరి M అంటే ఎంత? 13. L అంటే 12, ఇది కూడా ఛాన్స్ లేదు. మరి N అంటే 14, F అంటే 6. మరి 6 14 అంటే 20, ఇది కూడా ఛాన్స్ లేదు. మరి F అంటే ఎంత? 6 + I అంటే 9, 6 + 9 15 అంటే మనకు D ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి D ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా వీటి మధ్యలో ఉన్నటువంటి లాజిక్ని ఐడెంటిఫై చేస్తే ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్ ట్రిక్ అండి. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చాలా టైం తీసుకున్నాను. లేదంటే ఒక్క సెకండ్లో చూడండి, 15 15 15 15 నెక్స్ట్ 15 ఏమొస్తుంది? ఏబిసిడి చూసుకుంటే FI మనకు ఇక్కడ ఉన్న దాంట్లో FI, F అంటే 6 9, 6 + 9 15 కాబట్టి మనకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ఫాంట్స్ మేల్ ఫాదర్ అంటున్నాడు. ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ ఇచ్చాడు. మరి దీంట్లో వీళ్ళకున్న రిలేషన్ ఏంటి ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మరి ఇక్కడ చూడండి, ఆల్ ఇన్ఫాంట్స్ ఆర్ మేల్ కాదండి, ఆల్ ఇన్ఫాంట్స్ మేల్ కారు. సమ్ ఇన్ఫాంట్స్ ఆర్ మేల్ అంటే కొద్దిమంది ఇన్ఫాంట్స్ మాత్రమే మేల్ అవుతారు, అంటే కొద్దిమంది పిల్లలు మాత్రమే మేల్ అవుతారు, కొద్దిమంది ఫిమేల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఆల్ ఇన్ఫాంట్స్ ఆర్ ఫాదర్స్? నో. సమ్ ఇన్ఫాంట్స్ ఆర్ ఫాదర్స్? నో. పిల్లలు ఫాదర్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి నో ఇన్ఫాంట్స్ ఆర్ ఫాదర్స్. ఆల్ మేల్స్ ఆర్ ఫాదర్స్? అందరు మేల్స్ కూడా ఫాదర్ కావాలని లేదు, కానీ ఆల్ ఫాదర్స్ ఆర్ మేల్స్, ఇది మాత్రం పక్కా. ఎందుకనంటే ప్రతి ఫాదర్ మేల్ అవ్వాల్సిందే, మేల్ కాకపోతే తనని ఫాదర్ అన్నారు. కాబట్టి ప్రతి ఫాదర్ మేల్ అవ్వాల్సిందే. అంటే ఒక మేలు ఫాదర్ అయినాకనే అవుతారు, కానీ అందరు మేలు కూడా ఫాదర్ కావాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆల్ ఫాదర్స్ ఆర్ మేల్స్ అంటే
ఇది ఫాదర్స్ అనుకుంటే ఇది మేల్ అనుకుందాం. సో ఆల్ ఫాదర్స్ ఆర్ మేల్స్. మరి ఆల్ ఫాదర్స్ ఆర్ ఇన్ఫాంట్స్ కాదు, కానీ సమ్ మేల్స్ ఆర్ ఇన్ఫాంట్స్. ఎస్, సమ్ ఇన్ఫాంట్స్. ఓకే, ఇక్కడ సమ్ అంటే ఇది చూడండి, మళ్ళీ ఇది ఇందులోకి జాయిన్ అవుతే ఆల్ సమ్ ఫాదర్స్ ఆల్సో ఇన్ఫాంట్స్ అవుతారు. కాబట్టి పిల్లలు ఫాదర్స్ అవ్వలేరు, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. కాబట్టి ఇది రాంగ్, ఇది రాంగ్. చూడండి ఇక్కడ ఇచ్చాడు, ఇది సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డి ఆల్సో రాంగ్. సో దిస్ ఈజ్ ద రైట్ వన్. సో ఈ విధంగా మనము ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. సో దిస్ ఈజ్ ద వే వీఆర్ గోయింగ్ టు టీచ్ యూ. డెఫినెట్లీ మీకు ఎగ్జామ్లో అడిగేటువంటి ప్రశ్నలను అతి సూక్ష్మంగా మీరు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, మీరు వీటిని క్లుప్తంగా అర్థం చేసుకొని ఎగ్జామ్లో పాస్ అయ్యి ఎగ్జామ్లో ఉద్యోగం సాధించే వరకు ఏరోస్ అకాడమీకి తోడుగా